మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆశించి ఆరోగ్యాన్ని ఇచ్చి మరొక నూతనమైన దినములో వారంలో మనం ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తన గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆదరణకరమైన వాగ్దానము మొదటి జామున దేవుడు మనకి ఇచ్చాడు అంటే అది దేవుని యొక్క ఉచితమైన కృపని మనం అనుకోవాలండి. మరి ఈ వాగ్దానంలో మీకు ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ వాళ్ళ ముందు మరి దేవుని యొక్క బలము చాలా ఎక్కువ అనమాట అండి. మరి ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ మీ చుట్టూ మరి ఆయన కోట కంచె వలె ఉంచుతాడనమాట. మరి ఎప్పుడు కూడా మరి కుడి ప్రక్క ఎడమ ప్రక్క మరి ముందు వెనుక ఆయన నుండి మనల్ని ముందుకు నడిపిస్తాడనమాట అండి. శత్రు భయం నుంచి మనల్ని విడుదల చేస్తాడనమాట. ఏ అపాయం కలగకుండా దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడనమాట. ఆయన చుట్టూ దేవదూతలను కాపలాగా పెడతాడనమాట. ఎన్ని అపాయాలు వచ్చినప్పటికీ మనం భయపడకూడదు, బాధపడకూడదు, దిగులు పడకూడదు. ఏ సమస్య వచ్చినప్పటికీ దాన్ని తట్టుకునే శక్తి దేవుడు మనకిస్తాడు. కాబట్టి మనం తట్టుకునే శక్తి కలిగి ఉండాలన్నమాట. మరి చిన్న వాగ్దానం మీ ఫ్రెండ్స్ సర్కిల్లో పంపించండి. అలా పంపడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు చూడగలరు, మీ పంపిన వారు చదవగలరు. అలా చేయడం వల్ల దేవుని యొక్క ఆశీర్వాదాలు డబల్ ఆశీర్వాదాలు మరి మనపైన, మన బిడ్డలపైన, మన కుటుంబాలపైన ఎప్పుడూ అలాగా దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు అన్నమాట అండి. మరి ఈ చిన్న వాగ్దానం దినమంతా ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినం రావాల్సిన దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్నమాట అండి. ఈ చిన్న వాగ్దానం మీ జీవితంలో, నా జీవితంలో, మన అందరి జీవితంలో జరగాలని కోరుకుంటూ గాడ్ బ్లెస్ యూ.